హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, అతన్ని ఇప్పుడు వెళ్ళనివ్వద్దు. అతన్ని ఇప్పుడు వెళ్ళనివ్వద్దు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డోంట్ లెట్ హిమ్ గో నౌ. డోంట్ లెట్ హిమ్ గో నౌ అంటే అతన్ని ఇప్పుడు వెళ్ళనివ్వద్దు అని. ఆమెను ఇప్పుడు వెళ్ళనివ్వద్దు అంటే ఎలా చెప్పొచ్చు? హిమ్ ప్లేస్లో హర్ యూజ్ చేయాలి. ఓకేనా? డోంట్ లెట్ హర్ గో నౌ అంటే ఆమెను ఇప్పుడు వెళ్ళనివ్వద్దు అని. వాళ్ళని ఇప్పుడు వెళ్ళనివ్వద్దు అంటే డోంట్ లెట్ దెమ్ గో నౌ. డోంట్ లెట్ దెమ్ గో నౌ అంటే వాళ్ళని ఇప్పుడు వెళ్ళనివ్వద్దు అని. సో ఇలా మీరు ఆబ్జెక్టివ్ పనులను యూజ్ చేసి కూడా మీరు మాట్లాడవచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అతనితో ఎప్పుడు బయటికి వెళ్ళొద్దు. అతనితో ఎప్పుడు బయటికి వెళ్ళొద్దు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డోంట్ గో అవుట్ విత్ హిమ్ ఎవర్ అంటే అతనితో ఎప్పుడు బయటికి వెళ్ళొద్దు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అవసరానికి మించి మాట్లాడొద్దు. అవసరానికి మించి మాట్లాడొద్దు మనం జనరల్గా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డోంట్ స్పీక్ మోర్ దాన్ నీడ్. డోంట్ స్పీక్ మోర్ దాన్ నీడ్ అంటే అవసరానికి మించి మాట్లాడొద్దు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఆమె ఇంకెలా వచ్చింది. ఆమె ఇంకెలా వచ్చింది ఇలా అంటుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హౌ ఎల్స్ డిడ్ షీ కమ్. హౌ ఎల్స్ డిడ్ షీ కమ్ అంటే ఆమె ఇంకెలా వచ్చింది అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అతను అది ఎప్పుడు పంపించాడు. అతను అది ఎప్పుడు పంపించాడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వెన్ డిడ్ హీ సెండ్ దాట్. వెన్ డిడ్ హీ సెండ్ దాట్ అంటే అతను అది ఎప్పుడు పంపించాడు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నీతో ఎవరు మాట్లాడారు. నీతో ఎవరు మాట్లాడారు. దీన్ని ఎలా చెప్పొచ్చు? హూ స్పోక్ టు యూ. హూ స్పోక్ టు యూ అంటే నీతో ఎవరు మాట్లాడారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను ఇప్పటికీ చూడలేదు. నేను ఇప్పటికీ చూడలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? స్టిల్ ఐ హ్యావెంట్ వాచ్డ్. స్టిల్ ఐ హ్యావెంట్ వాచ్డ్ అంటే ఇప్పటికీ నేను చూడలేదు అది. సో ఇలా చెప్తూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. స్టిల్ అంటే ఇప్పటికీ. ఓకేనా? నెక్స్ట్ వన్, నేను ఇంగ్లీష్ ఇప్పుడు నేర్చుకోలేను. నేను ఇంగ్లీష్ ఇప్పుడు నేర్చుకోలేను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ కెనాట్ లెర్న్ ఇంగ్లీష్ నౌ. ఐ కెనాట్ లెర్న్ ఇంగ్లీష్ నౌ అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోలేను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరు సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉండాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? యూ షుడ్ బి హ్యాపీ. యూ షుడ్ బి హ్యాపీ అంటే మీరు సంతోషంగా ఉండాలి అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరు ఎన్నిసార్లు పంపించారు. మీరు ఎన్నిసార్లు పంపించారు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ సెండ్. హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ సెండ్ అంటే మీరు ఎన్నిసార్లు పంపించారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరు ఎప్పుడు కలుస్తారు. మీరు ఎప్పుడు కలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వెన్ విల్ యూ మీట్. వెన్ విల్ యూ మీట్ అంటే మీరు ఎప్పుడు కలుస్తారు అని. నెక్స్ట్ వన్, మళ్ళీ మళ్ళీ నన్ను అడగొద్దు. మళ్ళీ మళ్ళీ నన్ను అడగొద్దు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డోంట్ ఆస్క్ మీ అగైన్ అండ్ అగైన్. డోంట్ ఆస్క్ మీ అగైన్ అండ్ అగైన్ అంటే నన్ను మళ్ళీ మళ్ళీ అడగొద్దు అని. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.